కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడటం. కేసీఆర్ గారు అంటే వాస్తవంగా ఏదైతే ఎవరి ముందు చేతులు కట్టుకొని నిలబడతారో మనం గమనిస్తున్నాం. ఆయనే నేను సమకాలికులమే, మేము రాజకీయంగా కలిసి ప్రయాణం చేసినాం గతంలో. వారు ముఖ్యమంత్రి ఉన్ననాడు కూడా ఏదైతుందో అంటే కేవలం రాజకీయ పార్టీ ప్రతినిధులనే కాకుండా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించిందో అందరూ గమనించడం చెప్పంటూ నేను అని ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత. ఆ ఉద్యమ నేత ఏదైతుందో మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని సకల జనుల సమ్మెను ఏకతాటిపై నడిపి తెలంగాణ సాధన కోసం కృషి చేసిన నాయకుడు ఆయన చెప్పంటూ నేను అటువంటి నాయకుని పట్టుకొని నాకు నేను ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడమని కాదు, వారు వ్యక్తిని గౌరవించేటువంటి ఒక మనస్తత్వం గలవారు. వారు వ్యక్తులను గౌరవించే మనస్తత్వం గల నాయకుడు ఆయన. నేనేదైతుందో నీతో విభేదించినంత మాత్రాన నేను ఎక్కడో దాన్ని చేతులు కట్టుకెళ్ళి పడతానని చెప్పని కించపరిచే విధంగా మాట్లాడటం సరిది కాదు. రాజకీయంగా నాకుండే ఆత్మగౌరవం నాకుంది, నాకుండే ఆత్మగౌరవం నాకున్నది. నేను వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో నా ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే ఇవాళ పార్టీని వీడడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ. తప్పకుండా ఆయన నా గురించనే కాదు యావత్ సమాజాన్ని గౌరవించే లక్షణం కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు.